ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా తదితర రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని పెట్టుబడిదారులను ఆహ్వానించారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు చంద్రబాబు. విశాఖలో ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ ను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో అనేక అవకాశాలున్నాయని వివరించారు. ఈ రంగంలో ఏపీ $50 బిలియన్ ఆర్థిక వ్యవస్థ కలిగి ఉందన్నారు. వ్యవసాయం నుంచి 35% జీఎస్డీపీ వచ్చే రాష్ట్రం ఏపీ మాత్రమే అని వివరించారు. మహిళలకు సురక్షితమైన నగరంగా విశాఖ ఖ్యాతి గడించిందన్నారు. ఐటీకి సరికొత్త గమ్యస్థానం విశాఖ అన్నారు. ఆక్వా బేవరేజెస్ రంగాల హబ్ గా ఏపీ ఎదుగుతోందని చంద్రబాబు తెలిపారు. పెట్టుబడిదారులు ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా తదితర రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. వీటన్నిటికీ వేగంగా అనుమతులు ఇస్తామని తెలిపారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. బిల్ గేట్స్ తో కలిసి ఏపీ ప్రభుత్వం ముందుకెడుతోందన్నారు సీఎం చంద్రబాబు. As on today, aquaculture, we are contributing 32%. We are having a problem now because of Trump policy. That is another issue. Now we have to go alternative markets, and also we have to protect our farmers. Both Government of India and Government of Andhra Pradesh, we are working together how to mitigate our farmers. As on today, 2,26,000 hectares are under aquaculture. మరోవైపు టూరిజం డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్సులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తర్వాత బస్సులో ప్రయాణించారు. ఫేజ్ 1 లో 2 బస్సులు ప్రారంభిస్తున్నామని, అవసరమైతే మరిన్ని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖను నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. విశాఖపట్నాన్ని భవిష్యత్తులో నెంబర్ 1 సిటీగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది హాప్ ఆన్ అండ్ హాప్ ఆఫ్ బస్సు. ఇప్పుడే మీరు చూశారు డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్. ఇది అదే మరిగా మీరు చూస్తే 2 బస్సులు ఫేజ్ 1 లో ప్రారంభిస్తారు. ఆ తర్వాత మిగిలిన బస్సు కూడా ఏర్పాటు చేస్తాం. అవసరమైతే డిమాండ్ బట్టి ఆర్కే బీచ్ నుంచి మీరు ఈ దారిలో పోతూ తోట్లకొండ, ఇంకొక పక్కన అనేకమైనటువంటి ప్లేస్ ఆర్కే బీచ్ కానీ, టీవీ 142 కానీ, సబ్మరైన్, సి హారియర్, హెలికాప్టర్ మ్యూజియం, విఎంఆర్డీఏ పార్క్, కైలాసగిరి రోప్వే, తేనేటి పార్క్, వ్యూ పాయింట్, నేషనల్ జూ పార్క్, టీటీడీ టెంపుల్, రిషికొండ బీచ్, అక్కడి నుంచి తోట్లకొండకు వచ్చి సురి. ఆర్కే బీచ్ నుంచి 16 కిలోమీటర్లు ప్రయాణించే ఈ బస్సులు పలు పర్యాటక ప్రదేశాలను కవర్ చేయనున్నాయి.